ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి. ఏంటండి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి సందర్భం. ప్రభునందు ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం అపోస్తుడైన పౌలు రోమేయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుడైన పౌలు రోమేయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. స్లోగా చదువుకుంటూ ఆ వచనాన్ని ఈరోజు పూర్తిగా మనం విడదీస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అని మళ్ళా అనగా ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి, అంటే దేవుని సంకల్పం చెప్పున పిలవబడిన వారికి, అందరికీ కాదండి, దేవుని సంకల్పం చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నామని మనం ఎరుగుదుము అంటే మనం దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయని మనం ఎరుగుదుమా? ఒకవేళ నిజంగా అదే ఎరుగుంటే ఈరోజు మనకి ఒక నిస్సహాయత ఉండకూడదు, ఒక అశాంతి ఉండకూడదు, ఒక అసహనం ఉండకూడదు, ఏమి ఉండకూడదు. కానీ మనలో ఇప్పటికీ కూడా స్టిల్ అన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటి? అన్నీ ఉన్నాయి అంటే నీలో అశాంతి ఉంది, అసహనం ఉంది, అభద్రత ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏమిటంటే, ఇదిగో దేవుని ప్రేమించే వారికి దేవుడు తన సంకల్పము చెప్పున మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నావని మనం ఇంకా పూర్తిగా ఎరుగుటలేదు. అందుకే మనలో ఈ రోజుకి కూడా అశాంతి ఉంటుందా, అసహనం ఉంటుందా, అభద్రతా భావం, అంటే రేపు ఏమైపోతుందేమో అని ఉంటుందా? వీటికి కారణం ఏమనుకుంటున్నారు? ఆయన్ని ప్రేమిస్తే మనకి సమస్తము సమకూడి జరుగుతాయి అని మనం పూర్తిగా ఎరగకపోవడమే. చూడండి ఎంత చక్కగా చెప్పాడు అపోస్తలుడైన పౌలు, దేవుణ్ణి ప్రేమించు వారికి. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారండి. ఏంటంటే ఆస్తికులు, నాస్తికులు. ఆస్తికులు అంటే ఎవరు చెప్పాలండి? ఆస్తికులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మేవారిని ఆస్తికులు అంటారు. అస్తికులు కాదండి. అస్తికులు అంటే మళ్ళీ ఎముకలు. దేవుణ్ణి నమ్మని వారిని ఏమంటాం? నాస్తికులు అంటాం. ఈ నాస్తికుల గురించి మనం పక్కన పెడితే, ఎవరైతే ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్ముతున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించబట్టే కదా నమ్ముతారు, అంతే కదండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమించు వారికి. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తికులందరూ కూడా, వారు ఎవరైనా సరే, ఆస్తికులందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి. మరి దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా ఆయన సంకల్పం చెప్పున పిలువబడ్డారా? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. మరి ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా ఆయన సంకల్పం చెప్పున పిలువబడ్డారా? లేదు.
క్రైస్తవులు అయినటువంటి మనము ఆ పిలుపుని అందుకుని దీనిలోకి వచ్చాం. కానీ అందరూ కూడా దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారు కారు కదా. మరి అంటే అందరూ దేవుని ప్రేమిస్తున్నారు, కానీ ఆయన సంకల్పం చెప్పున పిలువబడ్డవారు కొంతమంది. అర్థమైందండి? అందరూ దేవుడు ప్రేమిస్తారు ఈ ప్రపంచంలో ఆస్తికులుగా చెప్పబడ్డవారు, కానీ అందరూ కూడా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారు కారు. అంతెందుకండి, మన క్రైస్తవుల్లోనే కూడా అందరూ ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారు కాదు. దేవుడు ఏర్పాటు చేసుకోవడం అయితే చేసుకున్నాడు, కానీ వారికి మేలు కలగాలంటే వారు దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రేమించాలి. అందరూ ప్రేమిస్తారు దేవుణ్ణి. క్రైస్తవులు అయినటువంటి మనం అందరూ కూడా ప్రేమిస్తాం, ఇతరులు కూడా ప్రేమిస్తారు. మరి ఎలా ప్రేమిస్తున్నాం ఏంటండి? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం అంటే, దేవుణ్ణి ప్రేమించేవారు 3 రకాలుగా ఉంటారండి. ఎన్ని రకాలుగా ఉంటారో? 3 రకాలు. అందులో మొదటి రకం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే చూడండి, మనము క్రీస్తు యందు నిరీక్షించిన ఎడల, చూడండి, మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండు. ఒకడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడుగా ఉన్నాడు అంటే ఒక క్రైస్తవుడు వాడు చేసిన పని ఏమిటంటే, ఈ జీవిత కాలం మట్టికే, అంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆయుష్ ఏదైతే ఉందో ఆ ఆయుష్ భౌతికమైనటువంటి జీవితం కొరకే క్రీస్తు కొరకు నిరీక్షించాడంట. అందుకొరకే క్రీస్తుని ప్రేమించాడంట. అందుకొరకే దేవుణ్ణి ప్రేమించాడు, నమ్మాడు. వాడు ఎటువంటి ప్రేమ? వాడిది దౌర్భాగ్యమైనటువంటి ప్రేమ. మనుషులకు అందరికంటే దౌర్భాగ్యమైనటువంటి ప్రేమ. ఎవరి ఎడలా? దేవుని ఎడల. అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల, అంటే దేవుడు నా యొక్క కష్టాలన్నీ తీసేసి నాకు సుఖాలను ప్రాప్తిస్తాడు. నేను ఏది కోరుకుంటే దేవుడు అది తీరుస్తాడు. దేవుడు అంటే అలాగే ఉండాలి, నాకు కష్టం రానివ్వకూడదు, నా జీవితం అంతా కూడా సుఖంగా ఉండాలి. నేను ఏది అడిగినా సరే, అది న్యాయమైనా సరే అన్యాయమైనా సరే, దేవుడు నాకు ఇచ్చేవాలి అని దేవుణ్ణి డిజైన్ చేసుకుంటారు. దేవుడి యొక్క స్వభావ లక్షణాలు ఉంటాయా? లేదు, దేవునికి ఉంటాయి. కానీ మనిషి ఏం చేస్తాడంటే దేవుణ్ణే డిజైన్ చేసుకుంటాడు. దేవుడి యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అని దేవుణ్ణే డిజైన్ చేసేసుకొని మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఎలాంటి వాడు మాట అంటే ఉన్నది కదండి. మీరు ఏమైనా అడిగినానో ఆయన ఇచ్చేదనని ఉంది కదా. ఇంకా అదొకటే పట్టుకొని ఏం చేస్తాడంటే వాడికి న్యాయమో అన్యాయమో కూడా తెలియకుండా అడుగుతాడు. మరి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, చంకన పెట్టుకుంటున్నాడు. మనల్ని ముడితే తన కంటి గుడ్ని ముట్టినట్టు అని చెప్తున్నాడు. దేవుని ప్రజలను కాపాడేవాడు కొనకడో నిద్రపోవడం అని చెప్తున్నాడు కదా. దీన్ని బట్టి ఏమనుకుంటున్నారంటే దేవుడు నాకు కష్టాలు రానివ్వడు అన్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదండి, ఉన్నాయా లేదా? ఇప్పుడు అన్నీ వివరించుకోవడానికి మన సమయం లేదు. చెప్పినటువంటి రిఫరెన్స్లు అన్నీ కూడా ఉన్నాయా లేదా? ఉన్నాయి. వీటిని బట్టి ఏమనుకుంటున్నారంటే వారు ఇవన్నీ నిజమని కొంతవరకే అర్థం చేసుకున్నారు. అందుకే దేవుడు నాకు కష్టం రానివ్వడు, దేవుడు సుఖాలనే ప్రాప్తించాలి, సుఖాలనే నాకు అనుగ్రహించాలి అని ఏం చేస్తున్నాడు అంటే వాక్యాన్ని సగమే అర్థం చేసుకున్నాడు అనమాట. కానీ ప్రసంగి గ్రంథంలో చక్కని మాట చెప్పబడింది, దేవుడు మనుషులకు సుఖ దుఃఖాలను ఏం చేశాడంట? జతపరిచాడంట. మరి అదేమైందండి?
దాన్ని మర్చిపోతారు, ఉద్దేశపూర్వకంగా మర్చిపోతారు. చదువుతాం కదా అది. ఆ? దేవుడు మనుషులకు సుఖ దుఃఖాలని జతపరిచాడు. ఒక ఎడ్ల బండి ముందుకెళ్ళాలంటే 2 చక్రాలు ఉండాలా లేదా? ఉండాలా లేదా? అలాగే ఒక మనిషి జీవితం యొక్క సారం ఆ మనిషికి అర్థం కావాలంటే కష్టమో సుఖమో 2 ఉండాలి. ఇది గాలికి వదిలేసి ఈ మాట, ముందు చెప్పబడినటువంటి మాటలన్నీ, ఇశ్రాయేలుకి చెప్పబడినటువంటి మాటలన్నీ అవి మాత్రమే పట్టుకొని దేవుణ్ణి ప్రేమిస్తారు. అందుకే దీన్ని ఎరిగినటువంటి పౌలు మహాశయుడు ఏం చెప్తున్నాడంటే, ఈ జీవితకాలం మట్టుకే, అంటే ఈ లోకాన్ని అనుభవించడానికి, ఈ లోక భోగభాగ్యాల కొరకు, ఈ లోకంలో కష్టం నష్టం లేకుండా సుఖంగా జీవించడం కొరకే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకో, ఉద్యోగం అవుతుంది, అవన్నీ అవుతాయి. దేవుళ్ళలో ఉంటే నువ్వు ఖచ్చితంగా అవుతాయి. కానీ వాటి కోసమే అసలు వదిలేసి కొసరను పట్టుకోకూడదు, తలను వదిలేసి తోకనే పట్టుకోకూడదు అన్నమాట. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు యందు నిరీక్షించిన యెడల మనుషులందరికంటే, అన్యుల కంటే కూడా ఏమైపోతామో దౌర్భాగ్యం అయిపోతాం. అంటే మొదటి రకం వారు చూడండి దేవుడిని ఎలా ప్రేమిస్తున్నారు, దౌర్భాగ్యపు ప్రేమ. వారి యొక్క భౌతిక జీవితం గురించే వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఇక 2వ రకం ప్రేమ ఉంది. దేవుణ్ణి ప్రేమించేవారు 2వ రకం వారు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం తీనివ్వండి అందరిని, 16 నుండి 22 వచనాలు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, అదిగో నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. ఇదిగో నీకు జీవములో నువ్వు ప్రవేశింపాలని నువ్వు అనుకుంటున్నావా? ఆజ్ఞలను గైకొమని చెప్పిన. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగ్గా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగల వద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, అది ఇవన్నీ కూడా నేను ఎప్పుడో అనుసరించేస్తున్నాను అన్నాడు. నిజంగా వాడు అనుసరిస్తున్నాడో లేదో తర్వాత చూద్దాం. ఇకను ఇదిగో మోషేకు దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా నేను ఏం చేస్తున్నాను? అనుసరించేస్తున్నాను. ఇంకా నాకు నిత్య జీవం పొందడానికి నాకు కొదవ ఏమిటి అంటున్నమాట. చూడండి, మరి ఉన్న కొదవ ఏంటి ఆయనకి? అలా కదండి, ఆగండి, కంగారు పడక. ఆయనకు అతను 10 ఆజ్ఞలు అనుసరించేస్తున్నాడు, పాటించేస్తున్నాడు. మరి నిత్య జీవం పొందడానికి అతనికి ఉన్నటువంటి ఆటంకం ఏమిటి? అతనికి ఉన్న ఆటంకం ఏంటంటే, అతనికి దేవుని కృప లేదు. ఆజ్ఞలన్నిటి కూడా పాటించేస్తున్నాడు. మనుషులు ధర్మశాస్త్రమును బట్టి దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎన్నటికీ కూడా తీర్చబడ్డు. ఈ వ్యక్తి దేని కింద ఉన్నాడు? ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి ధర్మశాస్త్రం బట్టి దేవుని ఎదుట ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఎందుకంటే ఒక్క ఆజ్ఞ తప్పిపోతే మొత్తం అన్ని ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్టు. మరి కృప ఎలా పొందుకున్నాం మనం? క్రీస్తు ద్వారానే పొందుకున్నాం అన్నమాట. అర్థమైందండి? ఒకవేళ కృప మనకు ధర్మశాస్త్రం ద్వారానే అనుగ్రహించబడింది అనుకో, క్రీస్తు మనకి అవసరం లేదు. అంతే కదండి, క్రీస్తు మనకి అవసరం లేదు. కానీ మనకి క్రీస్తు ఎందుకు అవసరం అంటే, ఏ మనుష్యుడు తనకు తాను నీతిమంతుడిగా
కనపరుచుకోలేదు దేవుని ఎదుట. మరి నీతిమంతుడు ఎప్పుడవుతామంటే యేసుక్రీస్తుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచితే, లేకపోతే ఆయన రక్తంలో కడగబడినప్పుడే, ఆయన గ్రేస్ కృపతోనే మనం నిత్యజీవం పొందుకుంటాం. కానీ ధర్మశాస్త్ర క్రియలు అనుసరించడం వల్ల ఎవరు కూడా నిత్యజీవాన్ని పొందుకోరు. అంటే ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రం కింద ఉన్నా సరే యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నాడనమాట. అయితే నీకు ఒకటి కొదువై ఉన్నది, అది ఏంటంటే నా కృపే అంటాడనమాట. అందుకే అదిగో నువ్వు పరిపూర్ణుడు అగుటకు. ఓకే, నువ్వు అన్నీ పాటిస్తున్నావు, బాగానే ఉంది. నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే ఏ మనిషి కూడా నీతిమంతుడిగా తనంత తాను కనపరుచుకోలేడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించినప్పటికీ కూడా కనపరుచుకోలేడు. ఎందుకంటే పాటించడం అనేది అది అసాధ్యం. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించడం అసాధ్యం. చూడండి, మోషే దగ్గర నుండి క్రీస్తు వరకు మనకి ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారు ప్రతి దాంట్లో కూడా తప్పిపోయారు. చూడండి, దావీదు తప్పిపోయాడా? సొలొమోను తప్పిపోయాడా? మోషే తప్పిపోయాడా? అహరోను తప్పిపోయాడా లేదా? ఉజ్జయ తప్పిపోయాడు. వీళ్ళందరి జీవితాలని పరిశీలిస్తే ప్రవక్తలు సైతం కొన్ని సందర్భాల్లో ఆజ్ఞలు యోనా తప్పిపోయినట్టు మనకి కనపడుతుంది. అంటే ధర్మశాస్త్రము అనే చెర అంత భయంకరంగా ఉంటుందన్నమాట. మనిషి దాన్ని పాటించాలి అనుకున్నప్పటికీ కూడా దాన్ని పాటించలేనటువంటి స్థితి. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని ధర్మశాస్త్రం అనే చెరకు నుండి ఏం చేశాడు? విడుదల చేశాడు. అంటే ఇక మనం గర్వించడానికి వీలు లేదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? మనుషుడు గర్వించడానికి అంటే తను నీతి కార్యాలు చేసేసి గర్విస్తాడు తీర్పు దినాన్ని రేపని, అలా గర్వించడానికి వీలు లేకుండా ఏం చేశాడంటే క్రీస్తు అనే కృపను మనకు అనుగ్రహించాడు. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి కొంతమందికి వచ్చి, మేము ఎవరు అనుకుంటున్నాం? అబ్రహాము సంతానం అన్నారా లేదా? అంటే వారి యొక్క వంశాక్రమం బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన మాకు నిత్య జీవం వచ్చేస్తుందని వాళ్ళు గర్విస్తున్నారు అన్నమాట. అప్పుడు ఏమన్నాడు? దేవుడు ఎంత సమర్థుడంటే మీరు అబ్రహాము సంతానం అని గర్వించవద్దు, ఈ రాళ్ళ వల్ల అబ్రహాముకు సంతానం కలుగు చేస్తాడు మీరంతా అన్నాడన్నమాట యేసుప్రభు వారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ మనిషి కూడా గర్వించడానికి వీల్లేదు. ఈ యవ్వనస్తుడు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే అతడు పాటిస్తూ ఉండవచ్చు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉండొచ్చు, తన ప్రయత్నంలో పాటిస్తూ ఉండొచ్చు. కానీ ఆ పాటించే క్రమంలో దాన్ని బట్టే గర్విస్తున్నాడు అనమాట. అర్థమైందండి? ఆ పాటించే క్రమంలో దాన్ని బట్టే గర్విస్తున్నాడు. అందుకే యేసుప్రభు వారు నా కృప నీకు లేకపోతే నువ్వు నిత్య జీవం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేరుకోవు. అయినప్పటికీ కూడా నువ్వు పరిపూర్ణుడు కాదు. నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా నా కృప నీకు ఉండాలి. నువ్వు ఎలా పరిపూర్ణుడు కావో మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం. ఏమండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ భక్తుడైనా సరే తనకున్నటువంటి ధనాన్ని అంతటిని అమ్మేసి బేదలకు ఇచ్చేసి దేవుడు వెంట పడేటువంటి భక్తి ఎవరికన్నా ఉంటుందా? చెప్పండి, ఎవరికన్నా ఉంటుందా? ఎవరికన్నా? ఎవ్వరికి కూడా ఉండదు. ధర్మశాస్త్రాన్ని ఒకవేళ నిర్వహించవలసి వస్తే, పాటించవలసి వస్తే ఆ స్థాయిలో పాటించాలి. అర్థమైందండి? ధర్మశాస్త్రాన్ని పాటించవలసి వస్తే ఏ స్థాయిలో? తన ఆశనంతటిని అమ్మి బేదలకు ఇచ్చేటువంటి స్థాయిలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, లేకపోతే దేవుణ్ణి అనుసరిస్తే నువ్వు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను పాటించి వాడువు అవుతావు. కానీ నీ యొక్క మనస్సు అలా లేదు.
అలా నేంటోటి నీ మనసు మారాలంటే ఇదిగో నా కృప నీకు ఖచ్చితంగా కావాలని యేసుప్రభు వారు ఆ యవనస్తుడికి చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుడు అంటే ప్రేమే. కానీ ఆ ప్రేమ పైసల దగ్గరికి వచ్చేటప్పటికి మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఆ ప్రేమ పైసల దగ్గరికి వచ్చేటప్పటికి ఉండదు. మనకి ఎంతోమంది ఆప్తులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. వాళ్ళ యొక్క స్నేహితుల యొక్క ప్రేమ, ఆప్తుల యొక్క ప్రేమ మాటల వరకు బాగానే ఉంటుంది. కానీ పైసల దగ్గరికి వచ్చేటప్పటికి ఉంటుందా? ఉండదన్నమాట. ఆ స్థితిలోనే ఉన్నాడన్నమాట. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడు? పాటించే వరకు, నెక్స్ట్ దేవుణ్ణి ప్రేమించడం వరకు ఓకే. కానీ ఆ ప్రేమ ఈ పైసలు సైతం త్యాగం చేసేయాలి అని అందంటే ఆ ప్రేమ తనకి అవసరం లేదన్నమాట. అందుకే చూడండి ఎలా వెళ్ళిపోయాడంట. నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు, అదిగోండి వ్యసనపడుచు, చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడంట. బాధపడుతున్నాడు. ఒక పక్కన నిత్య జీవం కావాలి, ఒక పక్కన డబ్బు పోకూడదు. అంటే తాను అనుసరిస్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిత్య జీవం ఇచ్చాడు దేవుడు. వారు బాబు ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు అని యేసుప్రభు వారు చెప్పి, ఇదిగో నేను చెప్పిన మాట వింటే నీకు కృప లభిస్తుంది, నన్ను నమ్మితే నీకు కృప లభిస్తుంది. అప్పటికే యేసుప్రభు వారు నేనే జీవము నేనే మార్గము అని చెప్తున్నారా? మరి నిత్య జీవం ఎలా కావాలంటున్నాడు? నేను ఆజ్ఞలు పాటించేశాను కాబట్టి నాకు ఇచ్చేమంటున్నాడు. మరి కుదురుతుంది అది? నన్ను వెంబడించు, నన్ను వెంబడిస్తే నీకు నా కృప కలుగుతుంది, నీకు నిత్య జీవం కలుగుతుంది. అంటే దేవుని ప్రేమించడం అంటే పైసలను పరంగా పెట్టి దేవుని ప్రేమించడం ఇష్టం లేదు కాబట్టి మిగులు వ్యసనపడుచు అంటే అది వదులుకోడు, ఇది వదులుకోడు. అలా వ్యసనపడుచు సర్లే ఇంకా నిత్య జీవం వద్దులే, పైసలు ఉంటే చాలు. అంటే ప్రేమ ఏమైపోయింది? పరీక్షకు వీగిపోయింది. మొదటి రకం ఏంటి? కంప్లీట్గా భౌతికపరమైనటువంటి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం కోసం ఆలోచించేవారు. రెండో రకం దేవునికి దగ్గరగా వచ్చి ప్రేమించినట్టు ఉండి తామరాకు మీద నీటిబొట్టులాగా జారిపోయేవారు. వచ్చిన దాన్ని కాలదన్నుకునే వారు మాట. తామరాకు మీద నీటిబొట్టు ఎలా కనపడుతుంది? అంటినట్టే కనబడుతుంది, కానీ అదే ఎప్పటికీ కూడా అంటుకోదు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కొంతమంది దేవుని ప్రేమిస్తున్నప్పటికీ కూడా నిత్యం దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు కూడా వారు దేవునికి అంటుకట్టబడినట్టు కనిపిస్తారు. మరి దేవుని వాక్యానికి అటువంటి ప్రేమ నిలుస్తుందా? ఇప్పుడు ధనమా దైవమా అనే ప్రశ్న వేసాడు, అంతే కదా. సింపుల్గా చెప్పుకోవాలంటే ధనమా దైవమా? ఏమన్నాడు? ధనమే అన్నాడు. మొదటి వాడే క్లారిటీగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ జీవితకాలం మట్టికే నిరీక్షించేస్తున్నానే వాడు క్లారిటీగా ఉన్నాడు. వీళ్ళు ఏం లేదు, పరీక్షకు వస్తేనే కానీ క్లారిటీ రాదు. అందుకే అంటాడు, తొందరపడి ఎవరిని కూడా మీరు విమర్శించొద్దు, ప్రతి ఒక్కరికి కూడా తీర్పు దినాన న్యాయం తీర్చబడుతుంది, అప్పుడు లెక్క అప్పగించాలి. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు? మొదటి వారు భౌతికపరమైనటువంటి జీవితం కోసం ప్రేమిస్తున్నారు. రెండో వారు ప్రేమిస్తారు, కానీ వారు ధనమా దైవమా అంటే ధనానికే జై కొట్టేవారు అన్నమాట. యేసుప్రభు వారు ఏమన్నారు? నా కొరకు తండ్రినైనాను, తల్లినైనాను, సహోదరునైనాను, పొలాన్నైనా, భూములనైనా ద్వేషిస్తేనే వాడు నా రాజ్యమునకు పాత్రుడు, అర్హుడు అన్నారా లేదా? అంటే మరి వీడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు పాటిస్తున్నా సరే ఆ పాటించేటువంటి విషయంలో ఎక్కడో చిన్న లోటు ఉందా లేదా? ఉంది కాబట్టి నీకు ఒకటి కొదువై ఉన్నది. ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించలేవు కాబట్టి నన్ను నమ్ముకోవాలి, నా కృప నీకు కావాలని దేవుడు చెప్పాడు.
ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే ఎలా ప్రేమించే వారికి? ధర్మశాస్త్రం చెప్పిన ప్రేమించే వారికా, లేకపోతే ఈ జీవితకాలం మట్టుకే ప్రేమించే వారికా? మెయిన్ వాడు ఏంటండి? దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా అన్నాడు. మళ్ళీ చూడండి, పౌలు పత్రికలన్నీ నిజంగా అద్భుతం అండి. అంటే దేవుని అందరూ ప్రేమించేస్తారు, మళ్ళీ అనగా అని ఎందుకు సాగదీశాడు? ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే దేవుణ్ణి ప్రేమించడంలో కూడా మనుషులు ఎలా ఉన్నారు? రకరకాలుగా ఉన్నారు. మరి మూడో రకం ప్రేమ చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. సహోదరులారా, చూడండి, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, ఇదిగో నా జీవితంలో నా వెనకున్నవన్నీ కూడా మర్చిపోతాను. అదిగో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ఆ యవ్వనస్తుడిలాగా ఈ వెనకున్న వాటి గురించి నేను పట్టించుకోను. ఆ యవ్వనస్తుడు దేని గురించి పట్టించుకున్నాడు? లక్ష్య పెట్టాడు వెనుకున్న వాటి గురించి. ఆ యవ్వనస్తుడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడని రాయబడి ఉంది. కానీ పౌలైతే నేను వెనకున్న వాటిని మర్చిపోతాను, ముందున్న వాటి కొరకే వేగురు పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు ఏమిటా బహుమానం? దేవుని పిలుపు ఎటువంటి పిలుపు అంటండి? దేవుని పిలుపు ఎటువంటి పిలుపు అంటండి? ఇక్కడ పిలుపు గురించి కూడా చెప్పుకోవాలండి. పిలుపు అంట ఉన్నతమైనటువంటి పిలుపు అంటండి. పిలుపు ఎటువంటి పిలుపు అంటండి? ఉన్నతమైనటువంటి పిలుపు. మన పిలుపుల్లో రకాలు ఉంటాయండి. పిలిచినటువంటి పిలుపు ప్రకారం కూడా రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందంటే భార్యాభర్తలు వెళ్ళి పిలిస్తేనే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంతేనా? ఆ పిలుపు ఎటువంటి పిలుపు? ఉన్నతమైనటువంటి పిలుపు. భర్త వెళ్ళి చెప్పాడు అనుకో, అది కూడా కొంచెం లోటుగానే భావిస్తారు. లేదా భార్య వెళ్ళి చెప్పిందనుకో, అది కూడా లోటుగానే భావిస్తారు. అది కాకుండా ఫోన్లో చెప్పామనుకో, అది ఇంకా లోటుగా భావిస్తారు. రేపు ఉండగా ఈరోజు చెప్పామనుకో, పొరపాటు మర్చిపోయి. అపోస్తుల పౌలు తక్కువడు కాదండి, మంచి సైకాలజిస్ట్ అండి. పదాలే ఆశ్చర్యపరుస్తాయి. ఈ భూమి మీద పిలుపుల్లో తేడాలు పట్టించుకుంటున్నామా లేదా? ముందు ఒకరిని పిలిచి లాస్ట్లో పిలిచామనుకో, అందరికి ఊరంతా చెప్పుకున్నాక నాకు చెప్పావా? ఇప్పటివరకు మేము గుర్తు రాలేదా? ఇటువంటి భూలోకమైనటువంటి పిలుపులు కాదు. ఇటువంటి పిలుపు అంటే దేవుని పిలుపు ఉన్నతమైనటువంటి పిలుపు. కావండి, ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఏదైనా ఫంక్షన్ మీకు రావాలండి మీరు లేకపోతే అక్కడ ఏమీ లేదండి అంటే మీరు ఎంత గొప్పగా వెళ్తారు? అంటే మీ పిలుపు ఎలాగుంది? ఉన్నతంగా ఉంటే దానికి ఎలా వెళ్తారు? మాసిపోయిన బట్టలతోను వెళ్తారా? ఆ ఉన్నతమైనటువంటి పిలుపు భూలోకంలోనే ఎంత గొప్పగా నువ్వు అనుకుంటుంటే, మరి దేవుడే పిలిస్తే పిలుపు ఎంత గొప్పగా ఉంటుంది? ఉన్నతమైన పిలుపా కాదా? ఉన్నతమైన పిలుపునకు పిలుపే అంత గొప్పగా ఉంటే, మరి ఆ పెళ్లి విందుకి వెళ్తే బహుమానం ఎంత గొప్పగా ఉంటుంది? గొర్రెపిల్ల విందు ఉందా లేదా మనకి? దానికోసం పిలిచాడా లేదా? మరి ఎటువంటి పిలుపు అని చెప్తున్నాడు పౌలు? ఉన్నతమైన పిలుపు. ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకి మనం ఎలాగా ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మేకప్ అవ్వాలి? ఈ మేకప్లు కాదండి, కొత్త బట్టలు. ఇప్పుడు పెళ్ళికి కొత్త చీర లేకపోతే కొత్త బట్టలు లేకపోతే పెళ్ళి కాదు. ఎవరికి? వధువరుడికి కాదు, ఎవరికి? వెళ్ళే వారికే. పెళ్ళే క్యాన్సల్. పెళ్ళి క్యాన్సల్ అవుతుంది, వీళ్ళు వెళ్ళడం మానేస్తారు. మరి కూడా దేవుడు కూడా కొత్త వస్త్రాలు ధరించుకొని రమ్మంటున్నాడా లేదా?
నూతన వస్త్రాలు, నీతి అనే నూతన వస్త్రాలు ధరించుకొని రమ్మంటాడు. లేదు, ఎక్కడికి? పెండ్లి విందుకి. గొర్రె పిల్ల పెండ్లి విందుకి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? మామూలు పెళ్ళికి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతాం? మరి ఇది ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? బాప్తీసం తీసుకొని నీ తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆ పెళ్ళికి ఎంత గొప్పగా వెళ్ళాలనే ఆలోచన మనకి ఉండాలా లేదా? ఎందుకంటే అది ఉన్నతమైనటువంటి పిలుపు. ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకి తగినట్లు కలుగు బహుమానం. పెళ్ళికి వెళ్తామండి మనం, చాలా గొప్పగా పిలిచేశారు, వెడ్డింగ్ కార్డులు ఏమో వెండితో చేస్తారు, అక్కడికి చిన్న ప్లాస్టిక్ చెప్పేస్తే ఎలా ఉంటుంది? మీకు బహుమానంగా చిన్న ప్లాస్టిక్ చెప్పేదాన్ని ఇచ్చారనుకో ఎలా ఉంటుంది? ఏమంటారు మీరు? ఏంటి ఇంత ఇదైనా ఇచ్చేది అంటారా? అంత చదివించాం ఇచ్చింది ఇంత. పెళ్లి చూస్తే ఇంత అంగరంగ వైభవంగా జరిగింది అంటారు కదా. అదే ఉన్నతమైనటువంటి పిలుపుకు పిలుపుకు అదిగోండి తగు ఆ కలుగు బహుమానం. ఉన్నతమైనటువంటి పిలిపే ఉన్నతమైంది ఉంటే బహుమానం ఇంకెంత గొప్పగా ఉంటుంది? ఆ బహుమానమే పరలోకము. దాన్ని పొందాలని నేను వెనకున్నట్టు వాటిని మరిచిపోయి ముందున్నట్టు వాటి కొరకు బేగురు పడుచు అంటే కంగారు పడుచు పరిగెడుతున్నాను. గురి వద్దకే నేను పరిగెడుతున్నా. గురి ఎక్కడ ఉందంటే ఇదిగో ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బతుకుపాలం ఆ గురి, అదే పరలోకము. అంటే ఇతడు దేవుని ఎలా ప్రేమిస్తున్నాడు? సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు, వెనక ఉన్న వాటిని మరిచిపోవడం అంటే సమస్తాన్ని త్యజించేసాడు. త్యజించడం అంటే విడిచిపెట్టడం, అంతే కదండి. మొదటి రకం ప్రేమ. దేవుణ్ణి ఎలా ప్రేమించారు? ఓన్లీ ఇన్కమింగ్. ఈ జీవితకాలం మట్టికే క్రీస్తునందు మనం నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. భౌతికపరమైన ప్రేమ దేవుడి నుంచే నాకు రావాలి, నా దగ్గర నుంచి దేవుడికి ఏది వెళ్ళకూడదు. నా జీవితం, నా యొక్క శక్తి, నా యొక్క యుక్తి దేవుడికి కాదు, ఆయన ఇస్తేనే నేను తీసుకుంటాడు, అందుకే నేను భూమి మీద ఉన్నాను అనే భక్తి. దౌర్భాగ్యమైనటువంటి ప్రేమ. రెండవది పరీక్షకు నిలవలేనటువంటి ప్రేమ. అప్పుడు వరకు బాగానే ఉంటుంది, పరీక్ష వరకు. ఇప్పుడు చూడండి, క్లాస్లో ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు టీచర్ అడిగిన ప్రతిదానికి చెప్పేస్తున్నాడు ఆన్సర్, రై అని. ఇంకెవరు చెప్పలేకపోతున్నారు. కానీ పరీక్ష పెట్టినప్పుడు వాడికి మార్కులు రాకపోతే ఎలా ఉంటుంది? నిజంగా కొంతమంది ఉంటుందండి, చెప్పగలరు కానీ వాళ్ళు రాయలేరు, ప్రజెంట్ చేయలేరు. అటువంటిది మాట ఇది. పరీక్షకు నిలిచినటువంటి ప్రేమ కాదు. 3, సర్వాన్ని త్యజించినటువంటి ప్రేమ. ఆ పిలుపు ఎటువంటి పిలుపు అనుకున్నాడు? ఉన్నతమైనటువంటి పిలుపు అనుకున్నాడు. సర్వము త్యజించినటువంటి ప్రేమ అంటే ఇప్పుడు రోమా 8:28లో ఒక మాట అయ్యింది మనకి, దేవుణ్ణి ప్రేమించే వారికి అనే మాట అయ్యింది. అంతేనా? ఆ ప్రేమించే వాళ్ళు ఎంతమంది వచ్చారు? 3 రకాలు. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి. మరి ఆయన సంకల్పం ఏమిటి అంటే దేవుని ప్రేమించాలంటే మన జీవితం అంతా కూడా నిలువు దోపిడి ఇచ్చేది. నిలువు దోపిడి అంటే నకసిక పర్యాంతం. నకసిక పర్యాంతం అంటే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నకసిక పర్యాంతం. మన జీవితం, మన యుక్తి శక్తి, మన యవ్వనం, మన వృద్ధాప్యం అంతా కూడా దేవునికి ఇవ్వాలి. చదవండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి అని చదువుకున్నాం కదా. ఏమిటి ఆయన సంకల్పం? ఎట్లనగా తన ప్రియుని యందు. ఎవరు ఆ ప్రియుడు?
ఆయన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించు అదిగో తన కృపామహిమకు 1:5 కీర్తి కలుగునట్లుకు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా అదిగో దేవుడు మనల్ని ఎలా కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు? మరి మన డైరెక్ట్గా దేవుని కుమారులం కదా? డైరెక్ట్గా దేవుని కుమారులం కాదా? లోకాసువార్త 3వ అధ్యాయం చివరి వచనం. లోకాసువార్త 3వ అధ్యాయం 23 వచనం చూడండి. 23 కదండి, చివరి వచనం. కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. అంటే ఆదాము దేవుని కుమారుడు అయితే ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి కుమారులు అయి ఉండాలి? మరి యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించవలసినటువంటి అవసరం ఏముంది అంటే ఆ లింక్ ఎక్కడో మధ్యలో తెగిపోయింది. అదే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, మీరు మీ తండ్రి యగు అపవాది అంటే మన తండ్రి మధ్యలో ఎవరైపోయారు? అపవాది అయిపోయాడు మాట. వాడి యొక్క ఉద్దేశములను మీరు నెరవేర్చుకోరుచున్నారు. అలాగా అపవాది కుమారులం అయిపోయి మరలా దేవుని యందు మనము ఆసక్తి భక్తి కలిగి వస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుమారుని ద్వారా తనకు కుమారులుగా స్వీకరిస్తున్నాడు. అర్థమైందండి? తన కుమారుడి ద్వారా మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరిస్తున్నాడు. చదవండి. మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడంట. చూడండి, మన ఎదుట పరిశుద్ధులు, తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత సంకల్పం చెప్పునని ఉంటే చూడండి అమ్మ, దాంట్లో తన దయా సంకల్పం చెప్పున జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏం చేశాడంట? క్రీస్తునందు ఏర్పరచుకొని ఉన్నాడంట. చూడండి, ఇదంతా దేని గురించి చెప్పుకున్నాం? సంకల్పము. అంటే ఈ సంకల్పం ఎప్పుడు దేవుంది? జగత్తు పునాది వేయబడక ముందే. మళ్ళీ వచ్చేయండి రోమపత్రిక, అదే 8వ అధ్యాయం 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి. పిలిచాడా లేదా? ఎక్కడ పిలిచాడని ఉంది? ఎక్కడ ఉంది అది? ఎఫీసీ పత్రికలో ఉందా లేదా? జగత్తు పునాది వేగుపడు ముందే క్రీస్తునందు మనల్ని పిలిచాడు. అప్పుడుది మాట సంకల్పం. ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుతుందంట. ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుంది? మేలు కలుగుతుందంట. మేలు కలుగుతుందంటే మనం ఏమనుకుంటాం? ఆస్తిపాస్తులు ఏమన్నా కలిసి వస్తాయేమో, పక్కన వాడి భూమి ఏమన్నా కలిసి వస్తుందేమో, లాటరీ కానీ తగులుతుందేమో అనుకుంటాం లేదా? ఆ వచ్చిన దాన్ని విడగొడుతున్నామండి మనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని విడగొడుతున్నాం. దేవుని ప్రేమించేవారంటే ఏమిటో చెప్పాం, దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకున్నాం. మేలు అంటే ఏమిటి? మేలు కలుగుటకై. మేలు కలుగుటకై మనిషికి ఏది మేలు అని ఆలోచిస్తే యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం ముగించేస్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. దేవుడు నీతో మాట్లాడిన మేలు. మనం ఏమనుకుంటాం? ఎప్పుడు దేవునితో మాట్లాడాలని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం తప్పు కాదు. అదే స్థాయిలో దేవుడు మనతో మాట్లాడనివ్వాలి. అర్థమైందండి? యోబు ఏమంటున్నాడు? దేవుడు నీతో మాట్లాడినా నీకు మేలు. నువ్వు దేవుడితో మాట్లాడావా? అందులో ఏముంటుంది? ఈ జీవితకాలం మట్టికే మన యొక్క కోరికలు అవసరతలు చిట్టా ఉంటుంది అన్నమాట. అందుకే యోబు అంటున్నాడు, చూడండి ఎంత గొప్పగా అంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడినా మేలు. దేవుడు మాట్లాడితే ఏం మేలు ఉంటుంది? నిన్ను నువ్వు ఎలా సరి చేసుకోవాలో దేవుడు చెప్తూ ఉంటాడు. అందుకే ఈరోజు క్రైస్తవం ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని చదవరు.
కానీ దైవ గ్రంథం ఏం చెప్తుంది? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఏ కాలమందు కూడా ఆయన స్వరం వినలేదు. ఉందా లేదా? ఎవరో కూడా ఆయన స్వరం వినలేదు. మరి ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడు. మరి దేవుడు నీతో మాట్లాడిన మేలు. ఆయన నీతో వాదించిన మీరు వాదిస్తాడండి దేవుడు మనతో. వాక్యం చదువుతున్నప్పుడు వాదిస్తాడా లేదా? మనసు గద్దిస్తుందా లేదా? వాక్యం అనేది మన జీవితానికి అర్థం వంటిది. మనసు గద్దిస్తుందా లేదా? గద్దించడమే మనసు గద్దిస్తున్న ఆ గద్దించడమే వాదించడం మాట. దేవుడు మనతో వాదిస్తాడు అంటే మన జీవితంలో మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు? దేవుడు మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దేవుడు మనతో వాదించడానికే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ మేలు అంటే ఏదనుకుంటున్నారు? ఆయన మాట్లాడడం మేలు, ఆయన వాదిస్తే మేలు. ఈయన మాట్లాడి వాదిస్తే మనతో, మన హృదయంతో వాదిస్తే ఏం కలుగుతుంది? మనకి నిత్య జీవం కలుగుతుంది. మనమే మాట్లాడుతూ ఉన్నాం అనుకో ఎలా ఉంటుంది? ఈ జీవితకాలం మట్టికే క్రీస్తునందు మనం నిరీక్షించిన మనుషులందరూ కంటే దౌర్భాగ్యం కింద ఉంటుంది. అంటే ప్రార్థన చేయొద్దని నేను అంటలేదు. ఆ స్థాయికి ఇచ్చినటువంటి విలువ దేవుడు మాట్లాడడానికి, దేవుడు నీతో వాదించడానికి కూడా నువ్వు ఇవ్వాలి. 2 రెక్కలు కరెక్ట్గా ఉండాలి. ఒకటి పొడుగ్గా ఉండి ఒకటి పొట్టిగా ఉంటే ఎలా ఉంటుంది? ఎగరలే. అదే చెప్తున్నాడు అన్నమాట యోబు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారికి అయ్యింది, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తం మనకు తెలియకుండానే సమకూడి జరిగిపోతుందంట. మనకి ఏమి అనిపించటం లేదు. మనకి ఏమీ అనిపించదు. ఎవరికి సమస్తము సమకూడి జరుగుతున్నాయంట? యథార్థంగా దేవుని ప్రేమించిన వారికి, ఆయన సంకల్పంలో ఉన్నవారికి, నిత్య జీవమే నాకు కలుగు మేలని పౌలులా యోచించే వారికి. అర్థమైందండి? 3 యథార్థంగా దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పంలో ఉన్నవారికి మాత్రమే. నిత్య జీవమే నాకు నిజమైనటువంటి మేలు అని ఆలోచించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నది. మనకి తెలియకుండానే పరలోకం మనకి సిద్ధపరచబడమే సమస్తము సమకూడి జరగడం. ఒక నీతిమంతుడైనా అనీతిమంతుడైనా సరే, ఎవరైనా సరే ఈ భూమిని విడిచి కష్టాలు అనుభవించి, వ్యాధులు బాధలు అనుభవించి, కష్టాలు రాలేదు భక్తులకి, వ్యాధులు బాధలు రాలేదా, నష్టాలు రాలేదా? నీతిమంతుడైనా అనీతిమంతుడైనా తేడా లేదు. మరి ఇంకేంటి దేవుడు సమస్తము సమకూర్చేది? ఆదాము రాకముందే సమస్తం సమకూర్చేసాడా లేదా? ఏంటి? భూమి అనే ఒక లోకాన్ని, సృష్టిని. మరి కడపటి ఆదాము ద్వారా రక్షణ పొందినటువంటి మనకు ఏమి సమస్తము సమకూర్చి అని పెడతాడు? మళ్ళీ తన రాజ్యాన్ని. సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళేటువంటి దారులు, ఒకే దారులు అనకూడదు. మళ్ళీ ఆయనే క్రీస్తు. ఆయనే మీకు సమస్తం ఏం చేస్తాడు? సమకూడి జరుగుచున్నవి. సదుపాయములు కాదు, ఆ సదుపాయమే వాక్యం, ఆ సదుపాయమే దేవుని గద్దింపు. ఇప్పుడు వచ్చిందని క్లారిటీ. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎరిగావా? పౌలు ఇప్పుడు ఎరిగాడు మొదటి శతాబ్దంలో. ఇప్పుడు 2000 సంవత్సరాలు అంటే 20 శతాబ్దాలు గడిచిపోయాయి. అంటే ఇప్పటికీ క్రైస్తవం దీన్ని ఎరిగిందా? క్రైస్తవులు ఎంతమంది ఎరిగారు దీన్ని? ఎంతమంది? చాలా తక్కువ మంది. ఒక 30% నిత్య జీవనకు పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు? యేసుప్రభు చెప్పేసాడు కదా, నేను భూమి మీదకి వచ్చేటప్పటికి విశ్వాసమును కనుగొందునా అన్నాడంటే విశ్వాసులు చాలా తక్కువ మంది ఉంటారు, భక్తులు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా భక్తే. భక్తులు ఎక్కువ మంది ఉంటారు, భక్తుల్లో విశ్వాసులు తక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దీని ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తే నిజమైనటువంటి ప్రేమతో ప్రేమించాలి. దేవుడి సంకల్పంలో మనము ఉండాలి.
దేవుడు చేసేటువంటి మేలు ఈ భౌతికపరమైన దానితో పాటు భౌతికపరమైనది చేస్తాడు, కానీ ఆ భౌతికపరమైనది గొప్పగా చేసాడు నీకు. ఒకవేళ గొప్పగా చేసాడంటే నీకు ఆ గొప్పగా చేసిన దానికి రెట్టింపు బాధ్యత నీకు ఉంటుంది మళ్ళీ. అర్థమైందండి? నీకు గొప్పగా చేసాడనుకో, ఆ గొప్ప దానికి తగ్గట్టే నువ్వు ప్రవర్తించాడు, నీకు నిత్యజీవం మళ్ళీ. దావీదు ఏమన్నాడు కీర్తనాకారుడు? ఏనాటి ఆహారము నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఏనాటి ఆహారం నాకు ఆనాడు దయచేయి. ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతాను, ఎక్కువ ఇస్తే ఎక్కువ పని చెయ్యాలని బాధ్యత మర్చిపోతాడు. అదే చెప్తున్నాడు. ఒకవేళ బాగా తక్కువ ఇచ్చాడు అనుకో ఏమవుతాను? దొంగనైపోతాను. అందుకే నాకు ఏనాటి ఆహారం నాకు, మనం ఈ లోకం నుండి ఏమీ రాలేదు, ఏమీ తీసుకొని పోము, కానీ అన్నపానములు వస్త్రములతో మనం సంతృప్తి చెందుదామని బైబిల్ చెబుతుంది. అంటే మేలంటే ఏమిటి? ఈ లోకంలో దేవుడు మనం పోషిస్తున్న విధానాన్ని బట్టి, ఆ పోషించే విధానమే మనకి ఈ లోకంలో మేలు. ఆ మేలును మించి ఆయన చేయబోయేటువంటి మేలేంటి? ఇదిగో మన యొక్క ఆత్మను పరలోకానికి చేర్చడానికి ఆయన మార్గాల్ని, ఒకనాడు ఆదాము కొరకు ఏ విధంగా సృష్టిని సమకూర్చాడో మన ఆత్మను పరలోకానికి ఆయన పంపించడానికి ఆయన ఏం చేస్తున్నారంట? సమస్తమును అన్ని పనులు సమకూర్చి జరిగించుచున్నారు అన్నమాట. అర్థమైంది? మేలు అంటే ఏంటి? పరలోక రాజ్యమే మనకు మేలు. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు మనతో మాట్లాడితే, మనతే వాదిస్తే, అప్పుడే మాత్రమే మనకి మేలు. వీటి కోసం సమస్తము సమకూడి జరుగుతున్నాయని ఈ రోజు కన్నా సరే మనం ఎరగాలి. ఎరిగి ఇటువంటి విధంగా దేవుణ్ణి ప్రేమించాలని మనం ఆశిద్దాం. అలా ఒకవేళ ప్రేమించడం లేదో, ఆయన సంకల్పంలో మనం లేమేమో, మేలంటే ఏదో చేయబడితేనే మేలు అనుకుంటున్నామేమో, అలా మన యొక్క భావజాలం ఉంటే ఈ రోజు నుంచి ఆ భావజాలాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు మనకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన.